ఈరోజు ఆదివారం కదా, సీరియస్ సబ్జెక్ట్స్కు కాస్త విరామం ఇద్దాం. గూగుల్ మీద అమెరికాలో ఒక కోర్టు కేసు పడింది. దాన్ని చూద్దాం ఈరోజు. ముందు గూగుల్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. గూగుల్ గురించి కొత్తగా తెలుసుకోవాల్సింది ఏముంది అని అనుకోవద్దు. ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే గూగుల్లోకి వెళ్లకుండా రోజు గడవదు, నిజమే. కానీ సెర్చ్ ఇంజిన్గా గూగుల్ ఏంటనేది మనం కొంత తెలియాలి మనకి. సెర్చ్ ఇంజిన్ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది గూగుల్. చాలామందికి నిజానికి గూగుల్ తప్పితే మరొక సెర్చ్ ఇంజిన్ తెలియదు. అయితే దాదాపు 20 వరకు సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి ప్రపంచంలో. యాహూ మనకి తెలుసు, అది కూడా ఒక సెర్చ్ ఇంజినే. బింగ్ అని ఇంకో సెర్చ్ ఇంజిన్ ఉంది, అది మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళ సెర్చ్ ఇంజిన్. అది 2019లో వరల్డ్ సెర్చ్ ఇంజిన్ మార్కెట్లో గూగుల్ వాటా దాదాపు 92%. గత సంవత్సరం గూగుల్ రెవెన్యూ $16,000 కోట్ల పైన, మన రూపాయల్లో చెప్పాలంటే 12 లక్షల కోట్ల పై మాట. నికర లాభం $3,400 కోట్ల పైన. ఈ ఆదాయం ప్రధానంగా అడ్వర్టైజ్మెంట్ రూపంలో వస్తుంది. సైజుని బట్టి ఈ సైజు చూస్తే ఏమనిపిస్తుంది మీకు? దీన్ని వర్ణించాలంటే బ్రహ్మరాక్షస్ అనే పదం అది ఒకటే సరిపోద్ది అనుకుంటా. ఇక గూగుల్ మీద పడిన కేసు చూద్దాం. యూజర్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఒకసారి గూగుల్లోకి వెళ్ళగానే ఆ యూజర్ వివరాలన్నీ గూగుల్కి తెలిసిపోతున్నాయన్నది ఈ క్లాస్ యాక్షన్ లాసూట్ ప్రధానమైన ఆరోపణ. చాలామంది బాధితులు ఉన్నప్పుడు వారందరి తరపున ఎవరో ఒకళ్ళే కేసు నడపటాన్ని క్లాస్ యాక్షన్ లాసూట్ అంటారు. అమెరికాలో ఉన్న మిలియన్స్ ఆఫ్ యూజర్స్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ వాడే వాళ్ళందరి తరపున ఈ కేసు వేశారు. మనం ఇంటర్నెట్లోకి వెళ్ళి ఏ రకమైన సైట్లు చూస్తున్నది ఎవరికి తెలియకూడదు అనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఒక ప్రైవేట్ విండో ఓపెన్ చేస్తాం, అవునా? ఇన్కాగ్నిటో మోడ్ అంటారు. అలా ఇన్కాగ్నిటోలో బ్రౌజ్ చేసినా కానీ యూజరు నెట్ చరిత్ర, నెట్ హిస్టరీ మొత్తం గూగుల్ గుప్పెట్లోకి వెళుతుందనేది పిటిషన్దారుల ఆరోపణ. గూగుల్ ఎనాలిటిక్స్, గూగుల్ యాడ్ మేనేజర్ వంటి ప్లగ్గిన్స్ ఉన్నాయి. ఈ ప్లగ్గిన్స్ ద్వారా గూగుల్ గూఢచర్యం చేస్తుంది యూజర్ల మీద అనేది ఈ సూట్లో ఉన్న ప్రధానమైన ఆరోపణ. దాదాపు 70% వెబ్సైట్స్ ప్రపంచంలో గూగుల్ ఎనాలిటిక్స్ వాడతాయి. గూగుల్ ఎనాలిటిక్స్ వాడిన వెబ్సైట్లు చాలా తక్కువ. అంటే అందులోకి వెళ్తే మన సమాచారం గోప్యంగా ఉండదన్నమాట. ఆఖరికి యూజర్ ఐపీ అడ్రస్ కూడా గూగుల్కి తెలిసిపోతుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇంకొకటి, గూగుల్ డేటా కలెక్షన్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఈ విధానాలకు సంబంధించి గూగుల్ వాళ్ళు యూజర్లకు ఇచ్చే హామీలు కొన్ని ఉంటాయి. ఆ హామీలన్నీ కూడా బోటకం అని పిటిషన్దారుల ఆరోపణ. ఇవి చాలా సీరియస్ ఆరోపణలు. ప్రైవసీ ఉల్లంఘన చిన్న చితక నేరం కాదు ఈరోజు, ఈ ప్రస్తుతం. గతంలో కూడా గూగుల్ కొన్ని కోర్టు కేసులు ఫేస్ చేసింది. కొన్ని కేసుల్లో సెటిల్మెంట్ జరిగింది మనకి తెలిసి, మనకి కొన్ని కేసులు తెలియవు. ఇట్లాంటి విషయాలు గూగులే కాదు, ఏ కార్పొరేట్ ఎంటిటీ అయినా కానీ కొంచెం గోప్యంగా ఉంచుతుంది అనమాట. తాజాగా లాస్ట్ మంత్ అమెరికాలోని ఆరిజోనా స్టేట్ అటార్నీ జనరల్ గూగుల్ మీద ఒక కేసు వేశారు. ఆ కేసు ఏంటంటే, యూజరు తన మొబైల్లో లొకేషన్ ట్రాకింగ్ని ఆఫ్ చేసినా కానీ గూగుల్ లొకేషన్ ట్రాక్ చేస్తుందనేది ఆ పిటిషన్ ఆరోపణ. ఈ కేసులు ఏ రకంగా పరిణమిస్తాయి, వీటి భవితవ్యం ఎట్లా ఉంటుందో ఇప్పుడు మనం ఊహించలేం. అయితే ఈ విషయాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంగా మనం ఇంకో మాట చెప్పుకోవాలి. ప్రపంచం అంతా డామినేట్ చేసే గూగుల్ చైనాలో లెక్కలోకి రాదు. ఆ దేశంలో అక్కడ వాళ్ళు మాత్రమే నడిపే బైదు అనే సెర్చ్ ఇంజిన్ మేజర్గా ఉపయోగం. బైదు మార్కెట్ షేర్ దాదాపు 70%. గూగుల్ వాటా 2% కంటే తక్కువ చైనాలో. ఇంకొక మాట, ఆన్లైన్ కామర్స్ అంటే మనకి ఏం గుర్తుకొస్తుంది? అమెజాన్, అవునా? చైనాలో అమెజాన్ లెక్కలోకి రాదు. అక్కడ ఆలీబాబా డామినేట్ చేస్తుంది. ఆలీబాబా చైనా కంపెనీ అనే విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదా. ఇండియాలోకి అమెజాన్ రాకమునిపే ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్ అని ఒక ఆన్లైన్ కామర్స్ సైట్ ఉండేది, మీకు గుర్తుందేమో బహుశా. చక్కగా వ్యాపారం చేసేది. ఇప్పుడు ఆ కంపెనీ వాల్మార్ట్ అనే మరో అమెరికన్ కంపెనీ సొంతం అయిపోయింది. అమెజాన్ దెబ్బకి ఆ కంపెనీని అమ్ముకోవటం తప్ప దాని ఓనర్లకు మరో గత్యంతరం లేకపోయింది. బెంగళూరు ఆ ప్రమోటర్స్ది. ఇండియాలో అమెజాన్ వ్యాపారం చక్కగా నడుస్తుంది. చైనా వస్తువులు బహిష్కరించాలి,
చైనా తాట ఓలవాలి అని కోరుకునేవారు చాలామంది ఉన్నారు కదా వాళ్ళ దేశంలో. వాళ్ళందరూ ఈ విషయాల్ని ఇలా ఎందుకు జరుగుతుంది అన్న సంగతిని కొంచెం గమనిస్తే బాగుంటుంది.